అంటే ఏ ఒక్కనాడు కూడా ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇంకా షరతులు పెట్టి నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. ఏం కత్తి? కేసీఆర్ నువ్వు మీ రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, లేకపోతే నీకు సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తాను. ఆ రోజు నేను చెప్పిన నా రాష్ట్రం నాకు తెలుసు, నా రైతుల బాధ నాకు తెలుసు, నువ్వు నన్ను చంపినా సరే, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. అది మీ అందరికి తెలుసు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరందరూ కూడా విన్నారు. అందుకోసం నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. పోయినసారి మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు, 4 బీజేపీ ఎంపీలు గెలిచాను. 4 రూపాయల పని చేసిండ్రా? ఇక్కడ గెలిచిన బండి సంజయ్ మీకు ఏమైనా పని చేసిండా? ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంత గ్యాసే కదా. ఎంతసేపు లొడా మటన్ పిచ్చి అదొకటి మాట్లాడు తప్ప, పంచాయతీలు పెట్టించుడు తప్ప ఎవ్వరికైనా ఏమైనా లాభం జరిగిందా? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేయించిందే వినోద్ కుమార్. ఒకనాడు ఎట్లనో ఉన్న కరీంనగర్ను రోజు నాతో కొట్లాడి 2,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి రోడ్డును బ్రహ్మాండంగా తీర్చికొచ్చాటి సుందరమైన దృశ్యాలు తెచ్చింది మన గంగుల కమలాకర్ గారు. అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా. ఏ విధమైన కేబుల్ బ్రిడ్జి వచ్చింది, పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, మీ కళ్ళ ముందే జరిగింది. కానీ బండి సంజయ్ తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్లో మాట్లాడిందా? అసలు మాట్లాడుతుందా? ఆయన గట్టిగా మాట్లాడితే హిందీయా, ఇంగ్లీషా, తెలుగుగా మనమే సావాలి. భాష అది హిందీ భాషనా, ఇంగ్లీషా, తెలుగా మనకే అర్థం కాకపోతే పార్లమెంట్ వాళ్ళకి అర్థమవుతుందా? మరి అటువంటి వ్యక్తిని మళ్ళా పంపుతామా? అద్భుతమైన న్యాయవాది, ఒక కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి, ఉద్యమాల బిడ్డగా పుట్టి, బ్రహ్మాండంగా తెలంగాణ కోసం 2001 నుంచి SRR కాలేజ్ గ్రౌండ్ నుంచి నాతో నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాల్పంచుకున్న వినోద్ గారిని పంపుదామా, బండి సంజయ్ని పంపుదామా? దయచేసి కరీంనగర్ గడ్డ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది. మనం గుడ్డిగా ఆశామాషిగా ఓటేస్తే ఏం దెబ్బతింటాం? ఇప్పటికే నష్టపోయినాం, ఇప్పటికే దెబ్బతిన్నాం, ఇంకా కూడా ముందుకు దెబ్బ తినవద్దు అని కోరుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ